సి సెక్షన్ అయినాక పత్యం చేయకుండా చేపలు తింటానా, చేపలు తింటే షీమత్తదా, ఇదంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను డెలివరీ అయిన దగ్గర నుంచి ఏదైనా ఫిష్ కర్రీ రెసిపీ పెట్టిందంటే ఖచ్చితంగా దాని కిందనైతే మీరు ఫిష్ తినొద్దని కామెంట్లు అయితే వస్తానే. ఒక్కొక్క కామెంట్ చూస్తే వణుకు పుడుతుంది, అంత భయంకరంగా పెడతారు. ఎవరైనా తెలియని వాళ్ళు నిజంగానే ఆ కామెంట్ చూసి అనుకోండి, అయ్యి బాబు నేను ఫిష్ తినా నాకు ఏమైపోతుందో అని అప్పటికప్పుడు హాస్పిటల్ వేసి చూపించుకునే అంత భయంకరంగా కామెంట్లు పెడతారు. 6 నెలల వరకు చేపల్ని ముట్టద్దు, చేపలు తింటే షీమత్తది అని చెప్తారు. చేపలు తింటే షీమ్ ఎట్లత్తది నాకు అసలు అర్థం కావట్లేదు. చేపలకి షీమ్ కు సంబంధం ఏమున్నదో. ఇంకా నేను పత్యం చేయకుండా ఫిష్ తింటానా అంటే తింటాను. నేనైతే ఫిష్ విషయంలోనైతే ఎట్లాంటి పత్యం చేయట్లేను. నా మహా పుట్టిన తర్వాత మా డాడీ నా కోసమైనా బొమ్మ చేపలు పట్టుకొని వచ్చేటాడు. డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ టు అయితే ఖచ్చితంగా మా మమ్మీ నాకు ఫ్రై చేసి ఇస్తేనైతే నేను తినేదాన్ని. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ 2 months రెగ్యులర్ గా నేనైతే ఫిష్ ముక్కలు తిన్నా. నాకు అప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం కాలేదు. ప్రాబ్లం అవ్వడం కాకపోవడం పక్కన పెడితే నాకైతే ఇంకా బెనిఫిట్ అయింది ఆ ఫిష్ ముక్కలు తినడం వల్ల. మంచిగా పాలు వచ్చేది. మిమ్మల్ని అందరినీ తినమని నేను చెప్పట్లేదు, నేనైతే తిన్నాను, నాకైతే ఎట్లాంటి ప్రాబ్లం కాలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తిన్నా కాబట్టి ఇప్పుడు కూడా తింటానా.